శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 475వ నామం విశుద్ధి చక్ర నిలయ. మంత్రస్వరూపంలో శ్రీ విశుద్ధి చక్ర నిలయాయై నమః. మనం 468వ నామం నుండి 474వ నామం వరకు వివిధ చక్రముల వద్ద ఏ దేవతలను ధ్యానించాలి, ఆయా చక్రముల యొక్క అధిష్టాన దేవతలు ఎవరు అనే విషయాలను తెలుసుకున్నాం. ఇప్పుడు మరొకసారి ఆ చక్ర దేవతల గురించి గుర్తు చేసుకుందాం. విశుద్ధి చక్ర అధిష్టాన దేవతగా వజ్రేశ్వరీ దేవి, అనాహత చక్రం అధిష్టాన దేవతగా వామదేవి, మణిపుర చక్ర అధిష్టాన దేవతగా వయోవస్థ వివర్జిత అయిన తల్లి, స్వాధిష్టాన చక్రంలో అధిష్టాన దేవతగా సిద్ధేశ్వరీ దేవి, మూలాధార చక్రానికి అధిష్టాన దేవతగా సిద్ధ విద్యాదేవి, ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవతగా సిద్ధ మాతాదేవి, సహస్రారానికి అధిష్టాన దేవతగా యశస్విని దేవి కొలువై ఉంటారు అని తెలుసుకున్నాం. ఈ అధిష్టాన దేవతలను చెప్పుకునే సందర్భంలో విశుద్ధి చక్రం నుంచి సహస్రారం వరకు వరుసగా చెప్పుకున్నాం. అధిష్టాన దేవతలను తెలుసుకున్న తర్వాత ఆ చక్రంలో ఎన్ని దళాలు ఉంటాయి, పరివార దేవతలు ఎవరు, వారి రూపం ఏ విధంగా ఉంటుంది అనే విశేషాలు మనం వరుస నామాలలో తెలుసుకోబోతున్నాం. 475వ నామం నుండి 484వ నామం వరకు ఈ 10 నామాలు విశుద్ధి చక్ర నిలయ అయిన అమ్మవారి యొక్క వైభవాన్ని, ఆవిడ చేసే కార్యాలను మనకు తెలియచేస్తాయి. ఇక ఈ నామంలో అమ్మవారు విశుద్ధి చక్ర నిలయ అని కీర్తింపబడుతున్నారు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా కంఠస్థానం దగ్గర కొలువై ఉన్న అమ్మవారు విశుద్ధి చక్ర నిలయగా చెప్పబడుతున్నారు. ఈ అమ్మవారు 16 దళాలు కలిగిన తెల్లని కమలంలో ఆసీనురాలై ఉంటుంది. ఈ 16 దళాలు ఆవిడ చుట్టూ ఉన్న పరివార దేవతలకు సంకేతాలు. ఆ దేవతా స్వరూపం, దేవత ధరించిన ఆయుధాలు, దేవతకు నివేదించవలసిన పదార్థాలు అన్నీ తర్వాతి నామాలలో చెప్పబడుతూ ఉన్నాయి. ఇక ఈ విశుద్ధి చక్ర నిలయ అయిన తల్లి మన శరీరంలోని చర్మ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఈ విశుద్ధి చక్ర నిలయంలో కొలువైన తల్లి ఢాకినీశ్వరి అనే నామంతో పిలువబడుతుంది. ఆ తల్లి యొక్క స్వరూపాన్ని మనం తర్వాతి నామంలో తెలుసుకుంటాం. ఓం శ్రీమాత్రే నమః.